దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి పరిచయం చేస్తున్న అంశం ఏంటంటే యుద్ధము యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా. మన కుటుంబాలలో మనము చేస్తున్న పనులలో ఎన్నో స్థితిగతులలో యుద్ధాలు సంభవిస్తూ ఉన్నాయి. అంటే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కంటే ఎక్కువగా కుటుంబంలో జరుగుతున్న యుద్ధాలే భయంకరంగా ఉన్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఎలా వీటిని తట్టుకోవడం ఎలా? యేసుప్రభువు వారు స్వయంగా చెప్పారు. అదేంటంటే, ఇదిగో ఈ లోకాన్ని నేను జయించాను, మీరును విశ్వసించండి, మీరును కూడా జయిస్తారు అని. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ మాట దేవుడు అందరితో చెప్తున్నాడా? ఎవరితో చెప్తున్నాడు? ఈ లోకాన్ని మీరు కూడా జయిస్తారు, నేను జయించాను అని. సత్యము పట్టుకున్న బిడ్డలకి అనేకమైన బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, హింసలు, అవమానాలు ఇంకెక్కువగా ఉంటాయండి. చూడండి, ఇద్దరు వ్యక్తులలో ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, స్నేహితులు ఉన్నారనుకోండి. ఆ 10 మంది స్నేహితులలో 9 మంది అపమార్గంలో, అసత్యములో, అన్యాయపు మార్గంలో నడుస్తున్నప్పుడు, లేదంటే చిన్నపిల్లలైనా తీసుకోండి, మంచి జీవితాన్ని కాకుండా బూతులు మాట్లాడుతూ వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ 9 మందికి ఎవరితో ప్రాబ్లం అంటే, ఆ 9 మందిలో ఎవరైనా సరే, లేదంటే 10వ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ 10వ వ్యక్తి చాలా మంచిగా బ్రతుకుతున్నాడు, మంచిగా చదువుకుంటున్నాడు, అమ్మ నాన్న చెప్పిన రీతిగా బ్రతుకుతున్నాడు, మంచి మార్గంలో ఉన్నాడు, దేవుడు చెప్పిన సత్యమైన మార్గంలో ఉన్నాడు. ఈ 9 మందితో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ 9 మందికి ఆ ఒక్క అబ్బాయితోనే ప్రాబ్లం. ఎందుకు అంటే, కొంచెం ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నాడు, కొంచెం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడి యొక్క నడవడికలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఈ 9 మంది ఈ ఒక్క వ్యక్తికి విరుద్ధంగానే ఉంటారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేవిధంగా ఈ లోక జీవితంలో, ఈ లోక వ్యామోహములో బ్రతుకుతున్న ప్రజలతో మనం ఉంటున్నాము. కాబట్టి ఎవరైతే దేవుడికి ఇష్టలుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారో వారు పడిపోతుంటే ఈ ప్రజలు నవ్వుతారు. అపరిశుద్ధంగా జీవించేవారు, పాపములో జీవించేవారు, పరిశుద్ధంగా జీవించేవారిని చూస్తే అసూయ. అదేవిధంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఆ బిడ్డలు ఎంతోమందిని ఆత్మను రక్షించాలని ప్రయాసపడుతున్నప్పటికీ వారు పడిపోతున్న సమయంలో వీరు నవ్వుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, దేవుడి యొక్క ఆత్మ అయినా ఉండాలి, లేదంటే సాతాను ఆత్మచేతైనా నడిపింపబడుతుండాలి. అందుకే రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తున్నాం. దేవుడి ఆత్మచేత నడిపింపబడి వారు దేవుడి పుత్రులు, పుత్రికలు. అంటే సాతాను ఆత్మచేత నడిపింపబడుతున్న వారు ఎవరు? అందుకే బప్తిస్మ యోహాను గారు అన్నారు, ఇదిగో ఓ సర్ప సంతానమా, రానున్న అగ్ని నుండి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? హృదయ పరివర్తనము కలిగి జీవించండి, పాప పశ్చాత్తాప హృదయం కలిగి జీవించండి, జ్ఞాన స్నానాన్ని తీసుకోండి అని. అందుకే యేసుప్రభువు వారు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన మాట, ఒకడు ఆత్మ వలన, ఒకడు నీటి వలన జన్మించిన తప్ప పరలోక రాజ్యములోకి రాలేడు అని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరలోక రాజ్యం అంటే కేవలం పరలోక రాజ్యంకి వెళ్ళేంత వరకు మనం ఇదే ఘోరమైన జీవితాన్ని గడిస్తామని కాదండి దానికి అర్థము. ఈ లోకములో కూడా శాంతి ఉంది. దేవుడి యందు నిజంగా మనం ప్రేమ కలిగి జీవిస్తే, దేవుడి యందు నమ్మకం కలిగి జీవిస్తే, ఈ లోకంలో కూడా ఎన్ని హింసలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, అప్పుల బాధలున్నా, ఆర్థిక సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, స్థితిగతులు బాగోలేకపోయినా మనము ఆనందంగానే ఉంటాము. ఎలా సాధ్యం ఇది? మనకి పునీత పౌలు గారు రాసిన లేఖనాల్లో చెప్తున్నాడు, మీరు ఆనందించండి. మరలా మీతో చెప్తున్నాను, మీరు ఆనందించండి, దేవుడిలో ఆనందించండి. ఎందుకంటే ఈ లోకంలో ఆనందించలేమండి, ఈ లోకంలో ఆనందించలేం. ఎవరైతే ఆధ్యాత్మికంగా జీవించాలనుకుంటున్నారో ఈ లోక విషయంలో ఆనందించలేరు, కానీ దేవుళ్ళో ఆనందించగలుగుతారు. కానీ ఈ లోకంలో ఎవరైతే ఈ లోక వ్యామోహములతో సినిమాలని, సీరియళ్ళని, మొబైల్స్ అని, అంటే మంచి క్రియలు కాకుండా చెడు క్రియలు చేస్తూ జీవిస్తూ ఉన్నారో వారికి ఈ లోకమే ఆనందం. పరలోక రాజ్యం గురించి అవగాహన ఉండదు. ఉన్నప్పటికీ దేవాదేవుని పక్కకు పెట్టేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రోజున ఆ దేవాదేవుడు మనకి చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక పాట పాడుతూ ఉంటాం కదా, యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. చూడండి, దేవుడి మీద నమ్మకం ఉంది. ఆధ్యాత్మికంగా ఏ బిడ్డలైతే దేవుడికి దగ్గరగా జీవిస్తున్నారో వారికి దేవుడి మీద నమ్మకం, నిరీక్షణ కలిగి జీవించాలి ప్రియమైన దేవుడి బిడ్డలారా. అదేవిధంగా ఈ లోకంలో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఎందుకు జరుగుతున్నాయి? మరి ఇంత బాగా జీవించినా కూడా మా కుటుంబంలో ఎందుకండి ఇన్ని కలహాలు అనే ప్రశ్న ఒకవేళ మనందరికీ వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్న వాక్యం చూద్దాం రండి. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి. ఐహిక స్నేహము అంటే ఈ లోక స్నేహం ఎలా ఉంటుంది, ఎలా మనల్ని మెస్మరైజ్ చేస్తుంది, ఎలా మనల్ని మభ్యపెడుతుంది, ఎలా మనం మత్తులై జీవిస్తున్నాము అని దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక జీవితంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం రండి. మీ మధ్య ఇన్ని యుద్ధములు, ఇన్ని పోట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండు సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. చూడండి, ఒక భార్యాభర్త మధ్యలో యుద్ధం ఎందుకు వస్తుందండి? ఒకవేళ దేవుడి బిడ్డగా జీవిస్తున్నట్లయితే భర్త తిట్టాడనుకో, భర్త కొట్టాడనుకో, భార్య ఒకవేళ దేవుడి యొక్క ప్రణాళికలు మంచిగా ఉందనుకోండి, ప్రార్థనలో ఉందనుకోండి, భక్తిగా ఉందనుకోండి, భర్త కొట్టినా తిట్టినా మౌనికమ్మ గారి వలె భరిస్తూ భర్త మారు మనస్సు కోసం ప్రార్థన చేస్తుంది ఆ తల్లి. కుమారుడైనా సరే ఆ తల్లి ప్రార్థన చేస్తుంది. కుటుంబంలో ఎవరు విరుద్ధంగా ఉన్నా సరే ఆ తల్లి ప్రార్థన చేస్తుంది. కానీ ఏ భార్య అయితే, ఏ భర్త అయితే, ఏ పిల్లలైతే దేవుల్లో ఉండరో, ఈ లోక స్నేహములో ఉంటారో, అప్పుడు వారి మధ్యలో ఇలాంటి యుద్ధములు, కలహాలు, పొట్లాటలు సంభవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే భర్త ఒక మాట అంటాడు, భార్య 2 మాటలు అంటది. భర్త ఒక దెబ్బ కొడతాడు, భార్య 10 దెబ్బలు కూడా కొడుతుందండి. అంటే ఈ రోజుల్లో అలా ఉంది పరిస్థితి. అందుకే ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ మధ్య ఇన్ని యుద్ధములు ఎలా జరుగుతున్నవి, పోట్లాటలు ఎందుకు అవుతున్నాయి, ఇవన్నీ ఎలా సంభవిస్తున్నాయి? దానికి కారణం ఏంటంటే మన శరీరములో దాగియుండు సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. వ్యామోహం అంటే ఈయనను చేసుకోకపోయినా అయిపో, వేరే వాళ్ళని చేసుకుంటే బాగుండు, అవి ఆ పక్కింటి లక్షలు సంపాదిస్తుండు బిజినెస్ చేస్తూ, ఈయనను ఎందుకు చేసుకున్నానో ఏమో, ఆయన చేసుకున్నా అయిపో అంటే అండి, ఇవన్నీ ప్రాపంచిక ఆలోచనలు, కామపు ఆలోచనలు. అయిపోయిన తర్వాత కూడా ఆ జీవితాన్ని మరలా మనం వెనక్కి తెచ్చుకొని మనకు దేవుడిచ్చిన జీవితాన్ని మనం కర్స్ అంటే శపించుకుంటున్నాం, మనము నిందించుకుంటున్నాం, మనముగానే తిట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, బాధ పెట్టుకుంటున్నాం. ఇలాంటి జీవితంలో ఉంటే ఎప్పటికీ ఆనందంగా ఉండలేం ప్రియమైన దేవుడి బిడ్డలారా. అందుకే 2వ వచనం చూడండి. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు. ఏం పొందట్లేదు? మనం ఏం ఆశిస్తున్నాం? కనుక చంపుటకైనను సిద్ధపడుదురు, మీరు అసూయ పడుదురు కానీ పొందలేరు. అసూయ దేనికండి? మనం ఏం ఆశించున్నాం? నాకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా, నా భర్తని బట్టి నీకు స్తోత్రం ప్రభువా, నాకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఎందుకంటే ఎంతోమంది దంపతులకి గర్భఫలం లేదు తండ్రి అని మనకి దేవుడు చేసిన మేలులను బట్టి మనం దేవుణ్ణి స్తుతించకుండా పక్క వాళ్ళని చూసి, ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడుతూ ఉన్నాం. అయ్యో అలా ఉంటే బాగుండుగా, ఇలా ఉంటే బాగుండుగా, లేదంటే వాళ్ళ నాశనం అయితే బాగుండు కదా, వాళ్ళు వర్ధిల్లకపోతే బాగుండు కదా, అమ్మ వాళ్ళు ఎదిగిపోతున్నారు మొత్తం కూలిపోతే బాగుండు కదా అనే ఒక వ్యర్థమైన మాటలు. ఎలాంటి మాటలు అంటే, మీరు చంపుటకైనను సిద్ధపడుదురు. మన లోపల ఉన్న కలహాలండి ఇవన్నీ కూడా. మీరు అసూయ పడుదురు కానీ పొందలేరు. అందుకే ఒకవేళ ఎదుటి వ్యక్తులు మంచి వాళ్ళు అయితే, మనం చెడ్డవాళ్ళం అయితే, మనం ఎంత అసూయపడ్డా వాళ్ళు పొందుకున్నది మనం పొందుకోలేం. ఎందుకంటే వారు దేవుని స్తుతిస్తున్నారేమో, మనం దేవుని స్తుతించట్లేదేమో, వాళ్ళతో పాటు మనం పోల్చుకోవడమే సరిపోయిందేమో మన జీవితం. అందుకే ప్రేమ దేవుడు బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, కనుక మీరు కలహించుచుందురు అంటే గొడవలు పడతారు, యుద్ధములు చేయుదురు. యుద్ధములు అంటే అండి కలహం కంటే ఘోరమైనది ఇది. అంటే లేనిపోయిన దానికి యుద్ధము చేయడం. నాకు ఇది లేదు, అది లేదు, బంగారం లేదు, కారు లేదు, ఇండ్లు లేదు, బంగ్లా లేదు. అన్నమైతే తింటున్నాం కదా, సంతృప్తిగా అయితే ఉండాలి కదా, తృప్తి కలిగి అయితే జీవించగలగాలి కదా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఇచ్చిన దాన్ని కాకుండా ఇవ్వని దాని గురించి మనము
యుద్ధాలు పడుతూ ఉన్నాం మన ఇళ్లలో. అందుకే దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, మీకేమి కావాలేనో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వారిని మీరు పొందలేకున్నారు. దేవుడు మీకు కోరికలున్నాయి అయితే తప్పు అని చెప్పట్లేదండి. దేవుడు మీకు కావాల్సినవి నాకు తెలుసు, అయితే మీకు ఇంకేం కావాలో మీరు అర్థించాలి, దేవుని ప్రార్థించాలి. అయితే ప్రార్థించినప్పుడు నేను మీకు ఇస్తాను, కానీ మీకు కావలసిన వారిని మీరు పొందలేకున్నారు. దేనికి? అర్థం ఏంటి? నాకు ఇది కావాలి ప్రభువా అని అడిగితే బాగానే ఉంటుందండి. నాకు గర్భఫలం లేదయ్యా, గర్భఫలం ఇయ్యు ప్రభువా అని అడిగితే బాగుంటుందండి. కానీ పక్కింటి ఆమెకి 3 పిల్లలు ఉన్నారు ప్రభువా, నాకెందుకు లేరయ్యా అనే వారితో పోల్చుకునే తత్వము దేవుడు అసహించుకుంటాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకున్న దాన్ని బట్టి నువ్వు ఆనందించు, లేని దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతతో ప్రార్థించు. ఎల్లవేళలా దేవుని స్తుతించుదాం, ఎల్లవేళలా దేవుని ప్రార్థించుదాం. ఏం కావాలో ప్రార్థనలో మొరపెడదాం. వారు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నారో మనకు తెలీదు. పక్కింటి వాళ్ళు, ఎనికింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు ఎదుగుతుంటే మాత్రం మన కళ్ళు మాత్రం అసూయతో ఎర్రగా అవుతూ ఉన్నాయేమో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే దేవుడు బాధపడుతూ ఉంటున్నాడు. 3వ వచనం, మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మనం అర్థిస్తున్నప్పటికీ కూడా, అవును ప్రార్థించమన్నాడు దేవుడు, ప్రార్థిస్తున్నానండి, అయినప్పటికీ నాకు సమాధానం రావట్లేదండి, నా భర్త మారట్లేదండి, నా బిడ్డలు మారట్లేదండి, నా కుటుంబ వ్యవస్థ బాగలేదండి అని ఒకవేళ మనం అనుకుంటున్నట్లయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అంటున్నాడు మీవి దురుద్దేశములై ఉన్నాయి. దురుద్దేశములు అంటే ఏంటండి? నీ బిడ్డలు చేసే పని నీ బిడ్డలు చేస్తారు, వారికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నా యొక్క జీవితంలో, వారి యొక్క జీవితంలో నేను కలిగి ఉన్నానమ్మా అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. నాకు వారి పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. వారి జీవితాన్ని వీరి మీద, వీరి జీవితాన్ని మీద వారి మీద పోల్చుకుంటూ, అంతెందుకండి తల్లిదండ్రులు ఈ యొక్క జనరేషన్లో, ఈ సమయంలో చూడండి, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి మొన్నటితో. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటారంటే, ఫెయిల్ అయిన బాధలో ఉంటారనుకోండి, ఒకరో ఇద్దరో ఫెయిల్ అయిపోయారు ఎగ్జామ్స్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళని సిద్ధపరచాలి మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి, లేదంటే ఇది కాకపోతే ఇంకో ఏదో ఒక మార్గం ఉంటుంది ప్రభువా అని దేవుడికి ఆ బిడ్డల్ని సమర్పించాలి. అంతేగాని రాచిరంపాన పెట్టద్దు తల్లిదండ్రులు. అలా పెట్టడం ద్వారా ఏమవుతుంది? పిల్లలు వెళ్ళి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు. చిన్న పిల్లలు 10వ క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, అసలు ఆ యొక్క చిన్న క్లాస్లో కూడా వాళ్ళకి ఉరేసుకునే ఆలోచన ఎవరిస్తున్నారంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన రుద్దుతున్నారండి. వాళ్ళు బలవంతంగా చదువు 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 అని. అరే, ఆ బిడ్డకి ఏ టాలెంట్ ఉంది? దేవుడు ఎలాంటి గొప్ప ప్రత్యేకమైన ప్రణాళిక ఆ బిడ్డ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. చూడండి, బ్రతికి ఉన్న ప్రతి ప్రాణికి దేవుడు బంగారు భవిష్యత్తుని ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ బంగారు భవిష్యత్తును వారు చేరుకోవాలంటే వారికి కావాల్సింది హోప్, నిరీక్షణ. ప్రతి చిన్న బిడ్డ నుంచి పెద్ద ముసలి వారి వరకు మనం నిరీక్షణ కాలంలో ఉన్నాం. నిరీక్షణ యాత్రికులుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము నిరీక్షణ కోల్పోతూ ఇంకో బిడ్డలకి నిరీక్షణ లేకుండా చేయకూడదు. మనకి నిరీక్షణ లేకపోతే సైలెంట్గా ఉండాలి, నోరు మూసుకొని. అదేవిధంగా వేరే బిడ్డల గురించి మాట్లాడకూడదు. వారి జీవితాన్ని వారు ఏ విధంగా అయినా సరే దేవుడి కృప చొప్పున ముందుకు వెళ్తారు. కానీ ఎవరిని కూడా అండి మనం బాధించి బాధ పెట్టి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు, ఇంకా నువ్వు దేనికి పనికి రావురా అనకు కుమారుని, నువ్వు దేనికి పనికి రావిక అనకు కుమార్తెని. వారి పట్ల దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అంతేగాని వేరే పక్కింటి వాళ్ళతో పిల్లల్ని పోలుస్తూ మీ యొక్క దురుద్దేశములను దయచేసి బిడ్డల మీద రుద్దొద్దు అని దేవదేవుడు కోరుకుంటున్నాడు. అయితే మీకు లభింపకున్నవి, ఎందుకంటే దురుద్దేశంతో మనం అడుగుతున్నామండి, కంపారిజన్ మైండ్తో మనం అడుగుతున్నాం. నా బిడ్డల పట్ల దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అని మంచి ఉద్దేశంతో మనం అడగట్లేము. అయ్యో వాళ్ళు ఎదిగిపోతున్నారు, నా బిడ్డలు తగ్గిపోతున్నారేమో, అమ్మో వాళ్ళు ఆస్తులు సంపాదిస్తున్నారు, నా బిడ్డలకి ఇంకా జాబే రాలేదు అనే యొక్క ఈ ఆలోచన ప్రియమైన దేవుడు బిడ్డలారా లిటరలీ మిమ్మల్ని చంపేస్తుంది. తల్లిదండ్రులుగా ఆ చిన్న పసికందులు వారి యొక్క పిల్లల భవిష్యత్తును కూడా అది చంపేస్తూ ఉంది. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, చూడండి, మీ భోగానుభవమునకై మీరు వారిని కోరుదురు కదా. దేనికంట మనం కోరేది? దురుద్దేశంలో. ఎందుకంట దేవదేవుడు చెప్తున్నాడు, నేను రిచ్గా ఉండాలి, నేను కార్లలో తిరగాలి, నేను బంగ్లాలో ఉండాలి, నా ఇల్లు ఇంత పెద్దగా ఉండాలి, పక్కింటోళ్ళ కంటే నా ఇల్లు ఇంకా పెద్ద బిల్డింగ్ రెండు అంతస్తులు లేపాలి, వాళ్ళకు ఒక కారు ఉంటే మాకు 2 కార్లు ఉండాలి, వాళ్ళకు 1 ఎకరం ఉంటే మాకు 3 ఎకరాలు ఉండాలి, వాళ్ళ పిల్లలు అమెరికాలో చదివితే నా పిల్లలు ఇంకా వేరే దగ్గర కువైట్లో చదవాలి. సంపాదించడం మన వల్ల అవ్వలేదు, మన బిడ్డని చదువుకునేలాగా చేసి. అవునండి, తల్లిదండ్రులు గొప్పవాళ్ళే, ఒప్పుకోవాలి. మీకు చదువు లేదు కాబట్టి పిల్లల్ని చదివిపించారు, మంచి విషయమే.
కానీ నువ్వు చేయలేని పని వాళ్ళు చేయాలని దేవుడు నీకు చెప్పాడా? అసలు దేవుడి చిత్తం ఏముందని పిల్లల పట్ల అసలు నువ్వు అడిగావా? ఇంటర్మీడియట్లో జాయిన్ చేయకముందు పిల్లల్ని నువ్వు అడిగావా దేవుడి చిత్తం ఏంటో? 10th చదువుతున్నప్పుడు ప్రభువా నా బిడ్డ నీకు సమర్పిస్తున్నానయ్యా అని ప్రతిరోజు దివ్యమైన బలిపూజలో నీ బిడ్డల్ని సమర్పించావా? లేదు. అరే తల్లిదండ్రులుగా మీరు చేయరు, పిల్లల్ని మరి స్కూల్కి తీసుకెళ్ళినట్లుగా దేవుడి దేవాలయానికి తీసుకెళ్లరు ప్రతి ఆదివారం. ఏమన్నా అంటే ఎగ్జామ్స్ రాయగానే టాప్ 10లో రావాలి, టాప్ మార్క్స్ రావాలి, నల్గొండ జిల్లా మొత్తం మారిమురోగిపోవాలి పేర్లు, జిల్లాలో మొట్టమొదటిగా నా బిడ్డ పేరే ఉండాలి. ఎట్లా కుదురుతుందండి? చేసే ప్రయత్నం లేదు, ఇచ్చే స్టడీ కరెక్ట్గా లేదు, కానీ అంచనాలేమో ఆకాశానికి అందుతున్నాయి. కూలిపోతాయండి గోడలు, ఆకాశం వరకు కట్టలేం దేన్నైనా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు మీ భోగాను భవమునకై మీరు వారిని కోరుదురు కదా. మీరు కోరేది ఏదో బాగుండాలి దేవుళ్ళు అని కాదు, ఏదో మంచిగా ఉండాలి దేవుళ్ళు అని కాదు. 24 గంటలు ఈ లోక వ్యామోహమే. పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతలు, మంచి పేరు తెచ్చుకోవాలని, ఒక 10 మంది ముందు దండలేయించుకోవాలని, శాల్వాలు కప్పించుకోవాలని, నేమ్ ఫేమ్ కోసం పిల్లల యొక్క ప్రాణాలను తీస్తున్న ఈనాడు ప్రజలు ఎంతోమంది మన కళ్ళ ముందు. తల్లిదండ్రులు కూడా అందులో లేకపోలేరు ప్రియమైన దేవుడు బిడ్డలారా. అందుకే దేవదేవుడు బాధపడుతూ చెప్తున్నాడు, మీవి దురుద్దేశములు మార్చుకోండి. యుద్ధములు ఎందుకు జరుగుతాయండి? మనసులోకి ఒకటి బయటకు ఇంకోటి చెప్పినప్పుడు యుద్ధాలు జరుగుతాయి. భర్తని మనసులో తిట్టాలని ఉంది, లేదంటే ఏదో ఉంది మనసులో, ఇంకా విపరీతంగా చేస్తారు కొంతమంది భార్యలు. భర్త కూడా అంతే అండి, భార్య మీదకి తిరగబడడం కాదు కొట్టడం వరకు వెళ్తూ ఉంటుంది. సహించే భార్య ఉంటే ధన్యుడివే, సహించే భర్త ఉంటే ధన్యుడివే అమ్మ దేవుడి కృప వల్ల. కానీ ఒకవేళ సహించే భార్య సహించే భర్త లేదంటే ప్రార్థన చేయాలి ఇంకెక్కువగా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ వాక్యంతో పాటు మరి ఏంటండి ఏం చేయాలి? అవును, ఐహిక స్నేహం ఇదంతా కూడా అంటే ఈ లోక స్నేహంతో మనం ఉన్నాము, ప్రాపంచిక విషయాల్లో కట్టుబడి ఉన్నాం. మనం అందరం ఈ బంధకము నుండి బయటికి రావాలి. అక్కడ గాడిద కట్టబడి ఉంది, అవునా? యేసుప్రభుల వారు హోసానా 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 అని యెరూషలేములోకి ఎంటర్ అయిపోతున్నప్పుడు ప్రజలందరూ హోసానా గీతాలు పాడుతున్నారు, అవునా? ఎస్, అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉండెను అని ఉంది. అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉండెను. అయితే మీరు దాన్ని చూస్తారు, తీసుకొని రండి అని యేసుప్రభుల వారు చెప్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, అక్కడ గాడిద ఉండాలి కదా, అది చిన్న పిల్ల అయితే గాడిద పిల్లకి తల్లిదండ్రులు ఏమయ్యారు అంటే గాడిదలు ఏమయ్యాయి అక్కడ లేవు అంటే ఒంటరిదైపోయింది అది. మన జీవితంలో కూడా అండి గాడిద పిల్ల లాంటి ఒక పరిస్థితి గుండా మనం వెళ్తూ ఉంటాం, బంధకంలో ఉంటాం, మనకి ఎవరు ఉండరు. ఒక్కొక్కసారి ఎంత ప్రార్థన చేసినా, ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత రిచ్ అయినా, మనము లక్షలు కోట్లు శాలరీస్ తీసుకొచ్చి పెట్టినా ఒంటరి బ్రతికే మనందరిది కూడా. పరలోక రాజ్యానికి మనం ఒంటరిగానే వెళ్తామండి, కుటుంబ సమేతంగా వెళ్ళము. 10 మంది భర్తలు ఉంటే 10 మందిని తీసుకొని వెళ్ళాము, 5 భార్యలు ఉంటే 5 తీసుకొని వెళ్ళరు ఎవరు. ఒకే భార్య ఒకే భర్త ఈ లోకంలో ఉన్నప్పుడు అదే మంచి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే, పెళ్లినాటి ప్రమాణాలకు కట్టుబడి జీవిస్తే, దేవుడి చిత్తం మనం చేస్తే తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్తాము. ఒంటరిగానే, అది కూడా జంటగా వెళ్ళము. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేవుడి యొక్క వాగ్దానాలకు మనం ఆన్సరబుల్, మనం సమాధానం చెప్పి తీరాలి. దేవుడికి ఇచ్చిన వాగ్దానము, దేవుడికి ఇచ్చిన ప్రమాణము, పెళ్లి పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల, ప్రభువా నేను పోషిస్తాను, నా బాధ్యత కలిగి నేను జీవిస్తాను, ఏదైతే దేవుడికి మనం చెప్పామో అలా మనం జీవించాలి ప్రియమైన దేవుడి బిడ్డలారా. అందుకే దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, యుద్ధము యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా. ఎవరి పట్ల యుద్ధము యెహోవాదే? ఏ బిడ్డ అయితే ఈ ఐహిక స్నేహం గురించి దేవుడు మాట్లాడట్లేడు, ఈ లోక వాంఛలలో బ్రతుకుతూ ప్రభువా నన్ను కాపాడాలంటే అది ఎలా ఉంటుందంటే, ఇటు దుష్టుడితో స్నేహం చేస్తున్నావు, దేవుడి వైపు చూసి దేవా నన్ను కాపాడంటున్నావు. దుష్టుని విడిచిపెట్టు, సాతాను క్రియను విడిచిపెట్టు, పాపపు జీవితానికి ముగింపు చెప్పు, పరిశుద్ధత వైపు చూడు, పరిశుద్ధుడి వైపు చూడు, ఇటు వచ్చేయి, కంప్లీట్గా దేవుడి యొక్క మార్గంలో ఉండు. లేదండి నేను అటు పడవ మీద కాలేస్తాను, ఇటు పడవ మీద కాలేస్తానంటే మనమే జారిపడేది. సముద్రంలో నట్టేట మునిగిపోతాము. 2 పడవల మీద కాలు వేయకూడదు, ఒకే విశ్వాసంలో ఉండాలి. అదే కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ విశ్వాసంలో ఉండాలి. ఈ విశ్వాసమే మనల్ని కాపాడుతుంది ప్రియమైన దేవుడి బిడ్డలారా. అందుకే ఏ బిడ్డలైతే ఈ లోక స్నేహాన్ని వదులుకోక ఈ లోకముతో మగ్గిపోతూ ఈ లోక జీవితాల్లో గడుపుతూ ఉన్నారు, వారిని పక్కకు పెడదాం. ఇప్పుడు దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు,
పాప క్షమాపణ పొందుకొని నా వైపు చూసిన బిడ్డలకి యుద్ధము యెహోవాదే అని దేవాదేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని పాపాలను జీవిస్తున్నప్పటికీ కూడా ఇదిగో దేవుడు యుద్ధమును యెహోవాదే అన్నాడండి, నా పక్షాన పోరాడతాడు అన్నాడు అంటే తప్పండి, అది తప్పండి. అలా చెప్పట్లేదు దేవుడు అలా చెప్పడు, ఎప్పటికి కూడా అలా చెప్పడు. నా పక్షాన ఉండండి అని చెప్తాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది, నేను లేక మీరు ఏమీ చేయజాలరు అని అన్న యేసుప్రభువు వారు మళ్ళీ ఇంకొక మాట అంటున్నారు, ఎవడు నా యందు ఉంటాడో ఎవడి యందు నేనుంటానో వాడు అధికముగా ఫలిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు. మరి దేవుడితో నువ్వు నేనున్నామా? దేవుడు మనతో ఉన్నాడండి, కానీ దేవుడితో మనం ఉన్నామా? దేవుడు ఇలా అనలేదు, ఎవడి యందు నేనుంటానో వాడు అధికముగా ఫలిస్తాడని చెప్పలేదు. ఎవడు నా యందు ఉంటాడో, కండిషన్ ఉంది ఇక్కడ. నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉండాలి, అయితే వారు అధికముగా ఫలిస్తారు. ఐహిక స్నేహంలో ఉన్నవాడు బాగుపడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంత బాగుపడ్డప్పటికీ కూడా ఒకవేళ ఈ లోకంలో బాగున్నట్టు కనబడతాడేమో, రిచ్గా పరలోక రాజ్యానికి రాలేడు. ఓ అవివేకి, ఈ నైట్కే నీ ప్రాణం తీస్తే నువ్వు వెళ్ళిపోతావు. ఆత్మ లేని వాడు నిర్జీవుడే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆత్మలో జీవింపకపోతే నిర్జీవమే. ప్రియమైన దేవుడు బిడ్డలారా మన బ్రతుకులు. అందుకే దేవాదేవుడు చెప్తున్నాడు యాకోబు రాసిన లేఖలో 4వ అధ్యాయం, ఒకసారి మీరు ఈరోజు మొత్తం ఇదంతా చదవండి, చాలా గొప్పగా ఉన్నాయి వాక్యాలు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోక సంబంధము కలిగి జీవించొద్దు. ఈ లోకంలో ఉన్నాము, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి, దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. ఈ లోకంలో ఉన్న మనందరికీ దేవదేవుడు చెప్తున్నాడు, నా ప్రజల కొరకు ఏర్పరిచిన దీవెలు మహత్తరమైనవి. మీ కొరకు నేను చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను, గొప్ప దీవెనలను నేను మీకు సంపాదించి పెట్టి ఉన్నాను. అయితే దేవుడు అంటున్నాడు, కనుకనే వారిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వారిని మీ కొరకై పరలోకమున భద్రపరచను, అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరలోకం అనగా ఏమి? తినుట త్రాగుట కాదు, దేవుడి యొక్క నీతి సంతోషములే. అయితే ఇలాంటి జీవితాన్ని మనం ఈ లోకంలో కూడా జీవించాలంటే మన ఇంటిలో దైవరాజ్యము రావాలి. పరలోక ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము, మన ఇంటిలో దేవుడి చిత్తము జరగాలి. అప్పుడే ఆ ఇంటిలో ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని పక్కకు పెట్టేసి, సంపూర్ణంగా మనం పక్కకు పెట్టేసి, అయ్యో నేను ప్రేయర్ చేయలేనండి, నేను పక్కకు పెట్టేస్తాను, నాకు ఇబ్బందిగా ఉందండి ఉపవాసన, నేను దేవుని పక్కకు పెట్టేస్తాను, వామో క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని నేను జీవించలేనండి, దేవుని పక్కకు పెట్టేస్తాను అంటే క్రమశిక్షణ మన వల్ల అవ్వట్లేదు, కానీ మన బిడ్డల మీద మనం రుద్దుతున్నాము క్రమశిక్షణని. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, మన పట్ల మన పిల్లల పట్ల దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దేవుడి దీవెనలు మన పట్ల మహత్తరమైనవి, చాలా గొప్పవి. కాబట్టి వాటిని మనం పొందుకొనుటకు మనం చేయాల్సిన ప్రయత్నం మొట్టమొదటిది కుటుంబ ప్రార్థన. ఎవరమైతే కుటుంబ ప్రార్థనలు ఆపేసామో వారందరం మరలా తిరిగి కుటుంబ ప్రార్థన మొదలుపెట్టినట్లయితే తప్పకుండా దేవుడు దీవిస్తాడు, బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో ఈ వాక్య పరిచర్య ద్వారా మనం దేవుణ్ణి అడుగుతున్న ప్రతి ప్రార్థన విన్నపాన్ని దేవుడు దీవించి మనకి సమాధానము యేసు నామములో వసుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.